నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మెట్రో రెండో దశ ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగానికి అనుమతులపై ప్రధానికి రేవంత్ విజ్ఞప్తి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని అభ్యర్థన. తెలంగాణలో కేంద్ర పథకాల అమల్లో జాప్యంపై సీఎంకు ప్రధాని నోట్. గ్రామీణ ఆవాస్ యోజన, బీబీనగర్ ఎయిమ్స్ పెండింగ్ పనుల ప్రస్తావన. ప్రధానికి ఇచ్చిన ప్రతిపాదనల సాధనపై కిషన్ రెడ్డి, సంజయ్లకు సీఎం సవాల్. కేంద్ర కేబినెట్లో ఆమోదింపజేస్తే సన్మానం చేస్తానన్న రేవంత్. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన చోట పూర్తి స్థాయిలో నీటిని తోడడంపై దృష్టి. 2 రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తామన్న మంత్రి ఉత్తమ్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు విచారణలో 2వ రోజు మారని వంశీ తీరు. మళ్లీ తనకేమీ తెలియదని సమాధానాలు ఇచ్చిన వైసీపీ నాయకుడు. మహాశివరాత్రి రోజున తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం. గోదావరిలో స్నానానికి వెళ్లి 5 ఇంటర్ విద్యార్థులు దుర్మరణం. తెలుగు రాష్ట్రాల్లో రేపు 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్. 3 పట్టభద్రులు, 3 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు పూర్తి. దోషులుగా తేలిన చట్టసభ్యులపై జీవితకాల నిషేధాన్ని వ్యతిరేకించిన కేంద్రం. 6 ఏళ్లు చాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పణ. మెట్రో రెండో దశ ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగానికి అనుమతులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. రీజనల్ రింగ్ రైల్, డ్రైపోర్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని, సెమీ కండక్టర్ మిషన్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే కేంద్ర పథకాల అమల్లో జాప్యం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని తెలియజేస్తూ ప్రధాని కూడా రేవంత్కు ఒక నోట్ అందించారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హస్తినా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో గంటపాటు సమావేశమయ్యారు. 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన మెట్రో రైల్ రెండో దశకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 90% భూసేకరణ పూర్తయినందున వెంటనే దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ట్రిపుల్-ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమని వివరించారు. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే ఖర్చులో సగం భరించేందుకు సిద్ధమని రేవంత్ తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని, ఇది పూర్తయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత సులభమవుతుందని వివరించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి విన్నవించారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతికి రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో డ్రైపోర్టు అవసరమని ప్రస్తావించారు. డ్రైపోర్టు నుంచి ఏపీలోని నౌకాశ్రయాలను కలిపేందుకు గ్రీన్ఫీల్డ్ రోడ్డుతో పాటు రైలు మార్గం మంజూరు చేయాలని సీఎం కోరారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాబుఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీలు, కరకట్ట, మూసీ గోదావరి నదుల అనుసంధానం కలిపి మొత్తం 20,000 కోట్లు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 222.7 ఎకరాల రక్షణ భూములు బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి పెండింగ్ అంశాలను వివరిస్తూ సీఎంకు ప్రధాని మోదీ కూడా ఒక నోటు అందించారు. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనకు సంబంధించిన 70,674 ఇళ్లు మంజూరు చేస్తే ఆ పథకాన్ని అమలు చేయకుండా కేంద్ర నిధులు తిరిగి ఇచ్చేసినట్లు నోట్లో పేర్కొన్నారు. 2024-25 నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ కోరినట్లు తెలిపారు. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు ఆవాస్ ప్లస్ 2018 సర్వే చేయని కారణంగా ఎలాంటి మంజూరు చెయ్యలేదని మోదీ పేర్కొన్నారు. ఆవాస్ ప్లస్ 2024 మొబైల్ యాప్ ద్వారా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనకు అర్హులను గుర్తించే సర్వేను ఇప్పటికీ తెలంగాణ ప్రారంభించలేదన్నారు. ఆ సర్వే గడువు మార్చి 31తో ముగుస్తుందని నోట్లో వివరించారు. దేవాదుల, భీమా, శ్రీరాంసాగర్ స్టేజ్ 2 ప్రాజెక్టులకు సంబంధించి 18,189.53 కోట్ల పనులు, భూసేకరణ
న్యాయ వివాదాలు సవరించి అంచనాలకు ఆమోదం పొందని కారణంగా పెండింగ్లో ఉన్నట్లు నోట్లో పొందుపరిచారు. అటవీ అనుమతులు రాక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఫేజ్ 2 కింద 4G మొబైల్ కవరేజీకి సంబంధించి 3 ప్రాజెక్టులు 2023 జులై నుంచి పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 32,797 కోట్ల రూపాయలతో రిలయన్స్ జియో చేపట్టిన ప్రాజెక్టు ఉందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలు నిధుల విడుదల చెయ్యనందున విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించి 1365.95 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్లో 150 కోట్లతో తలపెట్టిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ భూమి ఇవ్వక పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యతో 3,113 కోట్ల రూపాయలతో తలపెట్టిన మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త లైన్, కాజీపేట్ విజయవాడ 3వ లైన్ విద్యుద్దీకరణ పనులు 2020 సెప్టెంబరు నుంచి పెండింగ్లో ఉన్నట్లు సీఎంకు ఇచ్చిన నోట్లో ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రధాని ముందు పెట్టిన 5 ప్రతిపాదనలకు ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానికి ఇచ్చిన 5 ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపెండేరం తొడుగుతానని చెప్పారు. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని, నిర్మాణం, డిజైన్, నాణ్యత లోపంతోనే కాళేశ్వరం ఆనకట్టలో దెబ్బతిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కీలక కేసులతో సంబంధం ఉన్నవాళ్లు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, వీటిపై కేటీఆర్ జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని సీఎం ప్రశ్నించారు. ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి 5 కీలకమైన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. వీటికి ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్పైనే ఉందని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో ఆమోదింపజేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదే అన్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేసీఆర్ 10 ఏళ్లు తాత్సారం చేశారని, హైదరాబాద్కు మెట్రో రావడానికి ప్రధాన కారకుడు జైపాల్ రెడ్డి అని చెప్పారు. కేసీఆర్ హయాంలో మెట్రో కోసం చేసింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీలో ఒక్కరోజు కూడా పని జరిగింది లేదని, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతే పనులు పునర్ప్రారంభమయ్యాయన్నారు. కాంగ్రెస్కు పేరు వస్తుందనే కారణంతోనే కేసీఆర్ ప్రాజెక్టును పూర్తిగా మూసివెయ్యాలని ఆలోచించారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 11 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. లోపల పరిస్థితి ఏంటనేది నిపుణులు తేల్చిన తర్వాతే మాట్లాడతానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పిటిషన్ వేసిన వ్యక్తి హత్యకు గురయ్యారని, ఆ కేసు వాదించిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయారని తెలిపారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ కీలక నిందితుడిగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదని, వీటిపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని రేవంత్ రెడ్డి అడిగారు. రాష్ట్రంలో ఆదాయ లోటు ఉందని, ప్రతి నెల 1వ తేదీకి 22,500 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయని తెలిపారు. కానీ 18,500 కోట్ల వరకు మాత్రమే రాబడి వస్తోందన్నారు. 6,500 కోట్ల రూపాయలు జీతాలకు, 6,800 కోట్ల రూపాయల వరకు అప్పులకు వడ్డీలు కడుతున్నామని వివరించారు. రాష్ట్ర ఆదాయాన్ని 22,000 కోట్లకు పైగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. తెలంగాణ సర్కారు రప్పించిన సహాయ బృందాలు అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. టన్నెల్ పైభాగం కూలి లోపల మేట వేసిన మట్టి, రాళ్లు సహాయ బృందాల్ని ముందుకు వెళ్లనివ్వటం లేదు. అయితే టన్నెల్లో చివరి 40 మీటర్ల ప్రదేశాన్ని కూడా దాటిన సహాయ బృందాలు సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున పూర్తిగా మట్టితో నిండిన ప్రాంతం అడ్డుగా ఉందని గుర్తించారు. పూడుకున్న మట్టిని తీస్తే తప్ప టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి ఉందని మంత్రుల సమీక్షలో వెల్లడించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ల టన్నెల్ను మరోసారి పరిశీలించారు. ఘటనా స్థలికి 200 మీటర్ల వరకు మట్టి, నీరు కలిసి బురద పేరుకుపోయిందని, పూర్తి స్థాయిలో నీటిని తోడేసి పూడికలోకి దిగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సహాయక చర్యల్ని 2 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. The best experts in India, serving and retired army officers, వాళ్ళని కూడా ఈరోజు టనల్ లోపలికి పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదే విధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్ లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ 2 days.
తెలంగాణలో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించగా ప్రతి మండలంలో ఒక ఊర్లో గ్రామ సభలు నిర్వహించి 18,180 మందికి 6,000 రూపాయల చొప్పున జమ చేసింది. తర్వాత మండలి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. ఇప్పుడు కోడ్ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారుల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేసింది. ఈ పథకంలో ఇప్పటివరకు 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఇతర జిల్లాల్లో లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు చెల్లిస్తామని తెలిపింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు విచారణలో కూడా తనకేమీ తెలియదని చెప్పినట్టు తెలిసింది. విజయవాడ జైలు వద్ద ఉదయం 10 గంటలకు వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుమారు 5 గంటల పాటు విచారించారు. వంశీతో పాటు మరో 2 నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా ముగ్గురిని వేర్వేరుగా ముగ్గురు ఏసీపీలు విచారించారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా నిందితుల్ని విచారించిన పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. సత్యవర్ధన్ హైదరాబాద్, విశాఖ ఎవరు తీసుకెళ్లారని ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ తర్వాత వంశీకి జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి విజయవాడ జిల్లా జైలుకు తీసుకెళ్లారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి దేశానికి రోల్ మోడల్ కావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. ఆసుపత్రి భవన నమూనాపై ఉండవల్లి నివాసంలో అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు లోకేష్ పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలన్నారు. రోగులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం జరగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు రాకపోవడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక భేటీ రేపు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల కోసం బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజనీర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎవరూ రాలేదు. సమావేశానికి ముందు నల్గొండ, ఒంగోలు చీఫ్ ఇంజనీర్లు జలసౌధలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పంటల్ని దృష్టిలో పెట్టుకుని మే నెలాఖరు వరకు అవసరమైన నీటికి సంబంధించి నివేదిక సిద్ధం చేశారు. తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరగా 55 టీఎంసీలు అవసరమని ఏపీ కోరింది. బోర్డు సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు గైర్హాజరయ్యారని, తన వాదనను మినిట్స్లో రికార్డ్ చేసి కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని కోరారు. శ్రీశైలం నుంచి నీరు తీసుకోవద్దని బోర్డు చెబితే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిని ఆపిన ఆంధ్రప్రదేశ్ అధికారులు మల్యాల నుంచి తీసుకుంటున్నారని ఆరోపించారు. మల్యాల నుంచి కూడా ఏపీ నీరు తీసుకోకుండా ఆపాలని, నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి తీసుకునే నీటిని 5,000 క్యూసెక్కులకు తగ్గించేలా చూడాలని రాహుల్ బొజ్జా కోరారు. రేపు సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 3 పట్టభద్రులు, 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బంది అవసరమైన సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయ స్థానానికి రేపే పోలింగ్ జరగనుండగా సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం సిబ్బంది అవసరమైన సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. రేపు జరిగే పోలింగ్ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి వేళ దేశంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో పరమేశ్వరుడికి భస్మహారతి నిర్వహించారు. ప్రముఖ శైవ క్షేత్రం వారణాసిలో భక్తులు, సాధువులతో కిటకిటలాడింది. దేశ విదేశాలకు చెందిన భక్తులు తరలిరాగా హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు. ఇటలీకి చెందిన పలువురు యువతులు ఆధ్యాత్మిక వస్త్రాల్లో వచ్చి శివుడిపై భక్తిని చాటుకున్నారు. పరమేశ్వరుణ్ణి కొలిచేలా భక్తి పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్ వద్ద గంగానదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు పరమేశ్వరుణ్ణి కొలిచారు. దెహ్రాదూన్లో శివలింగానికి పాలు, పూలతో అభిషేకం చేశారు. ఢిల్లీలోని ప్రాచీన శివాలయంలో బీజేపీ ఎంపీ భన్సూరి స్వరాజ్ అభిషేకం చేశారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని ఢిల్లీలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక కలబురిగిలోని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. బెంగళూరులోని శివోహం శివాలయానికి ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. ఒడిశా భువనేశ్వర్లో లింగరాజు దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తమిళనాడులోని రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. నేపాల్ కాఠ్మండూలో పశుపతినాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పరమశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీశైలంలోని మల్లన్న దేవస్థానం లక్షలాది భక్తులతో కిటకిటలాడుతోంది. శివమాల వేసుకుని కాలినడకన నల్లమల అటవీ ప్రాంతం గుండా వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. పాతాళగంగలో స్నానం చేసి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో భీమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నంద్యాల జిల్లాలో మహానందుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపదానాలు, గోదావరి మాతకు విశేష పూజలు చేశారు. ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే కోటప్పకొండ జనసంద్రంగా మారింది. తెల్లవారుజామున 2 గంటలకే త్రికోటేశ్వర స్వామికి బిందె తీర్థంతో తొలి పూజ ప్రారంభించగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్థానిక ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు తొలి పూజలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పలువురు ఎమ్మెల్యేలు స్వామి దర్శనం చేసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి సుజాత, జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. 2 ప్రభలు ఎదురెదురుగా వస్తున్న క్రమంలో నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్దనున్న గుంటూరు కర్నూలు ప్రధాన రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వచ్చే బస్సులు, కొండ నుంచి జేఎన్టీయూ మీదుగా వెనుకొండ, నరసరావుపేట వెళ్లే బస్సుల రాకపోకలకు చాలాసేపు అంతరాయం ఏర్పడింది. కోటప్పకొండ కింద భారీ విద్యుత్ ప్రభలు వెలుగులీనుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు చనిపోయారు. శివరాత్రి వేళ కళాశాలలకు సెలవు కావడంతో ఇంటర్మీడియట్ స్నేహితులు నదీ స్నానానికి వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఇసుక ర్యాంపులోకి ప్రవేశించిన వారు అక్కడ ఇసుక జారడంతో నదిలో పడిపోయారు. 6 ఒడ్డుకు చేరుకోగా 5 గల్లంతయ్యారు. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు గల్లంతైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇది తెలిసిన వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దించిన పోలీసులు 5 మృతదేహాల్ని వెలికితీశారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో తిరుమల శెట్టి పవన్, అనిశెట్టి పవన్, దుర్గాప్రసాద్, గణేష్, ఆకాష్ ఉన్నారు. మృతుల బంధువుల్ని పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ పై నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్పేట ఫ్లైఓవర్ పై ఈ ఉదయం నుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాల్ని పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ప్రారంభించనున్నారు. అంతవరకు ప్రయాణికుల సౌకర్యార్థం బ్రిడ్జిపై రాకపోకల్ని అనుమతించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా పైవంతన అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళా జరుగుతున్న కుంభనగర్ హరిహర మహాదేవ నామస్మరణతో మారుమోగింది. మహాకుంభమేళా చివరి రోజైనందున అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే ప్రత్యేక స్నానాలు చేశారు. నేపాల్ సహా దేశ నలుమూలల నుంచి తండోపతండాలుగా వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. చాలా మంది నిర్ణీత సమయానికి ముందే స్నానాలు చేయగా కొందరు బ్రహ్మ ముహూర్తం వరకు వేచి ఉండి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన నివాసంలో అధికారులతో కలిసి ఉదయం 4 గంటల నుంచి మహాకుంభమేళాపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన చట్టసభల సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలనే అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది. ఇలాంటి అంశాల్లో నిర్ణయాధికారం పూర్తిగా పార్లమెంటుకే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దోషులుగా తేలిన వారికి ప్రస్తుతం విధిస్తున్న 6 ఏళ్ల నిషేధం సరిపోతుందని, జీవితకాలం అంటే చాలా కఠినమవుతుందని కేంద్రం పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించడం పక్కన పెడితే దోషులుగా తేలిన వారిపై జీవితకాలం నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 10న విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సెక్షన్ 8, సెక్షన్ 9 చెల్లుబాటుపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అఫిడవిట్ వేసిన కేంద్రం క్రిమినల్ కేసుల్లో జీవితకాల నిషేధాన్ని విధించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించింది.
దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తే ఆయా రాష్ట్రాలు దేశానికి అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు తెలిపారు. దేశ అవసరాలకు తగ్గట్లు కుటుంబ నియంత్రణను బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేయటం ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశ నిర్మాణానికి తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశ జనాభాలో 2.8% మాత్రమే కలిగిన తెలంగాణ దేశ జీడీపీకి 5.2% భాగస్వామ్యం అందిస్తోందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలోని ఏ రాష్ట్రానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కనీసం ఒక్క సీటు కూడా తగ్గదని హామీ ఇచ్చారు. తమిళనాడులోని 5 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల్ని షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమిళనాడుకు మోదీ ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఇచ్చిందని సీఎం స్టాలిన్ చెప్పేవి అబద్దాలని చెప్పారు. దేశ వ్యతిరేక అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని మార్చే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో శాంతి భద్రతల్ని కాపాడటంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని అమిత్ షా విమర్శించారు. బాంబు పేలుళ్ల సూత్రధారుల అంత్యక్రియలకు భద్రత కల్పించారని మండిపడ్డారు. 2026లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమిత్ షా జోస్యం చెప్పారు.